వాడు నిన్న బండి పట్టగట్టది కానీ పోయి పైన కింద పడ్డాడంట బండి ఇరిచి పడ్డాడంట పైనుంచి. అది నొప్పి అక్కడ తాకిందంటే నొప్పి అవుతున్నాడు. నడుపుతా తీరా అంటే ఇస్తలేడు బండి. క్లచ్ టైట్ అయిపోయింది మొత్తం, టోటల్ కూడా అవుతలేదు బండి. ఇప్పిన చేసి మళ్ళీ పెట్టిన అనుకుంటా. బండ్లా తాగుదామంటే సుక్క నీళ్ళు లేవు. ఇంకా బండి ఉంది కదా, ఆ బండన్న దగ్గర పోయి కొన్ని నీళ్ళు పట్టుకొచ్చుకున్నా. వెల్కమ్ బ్యాక్ టు రాజు ట్రక్ వాక్. నేను బాగున్నాను, మీరు బాగున్నారు ఏదో కోరుకుంటున్నాను. నిన్న మనం బండి ఆడ పెట్టేసి వచ్చినాం కదా, ఆ బండి గురించి అయితే పోతున్నా. పవన్ బండి పోతుంది అంటే ఆల్రెడీ పవన్ బండిలో పోతున్నా అనమాట. ఎక్కేదాడు కూడా అవుతలేడు మా వాళ్ళు, లేట్ అయిందా రాజాజీ తక్కువ లేట్ అవుతుంది. పొద్దున 8 గంటలకు బస్సు ఉంది అన్నాడు. 8 గంటలకు బస్సు అంటే సరే అనుకున్నాను. మళ్ళీ రాత్రి ఫోన్ చేసి అరగడు పోతుండ్రా అరేంత పోగా అన్నాడు. సరే అండి, ఈ నుంచి మళ్ళీ కంపెనీ దాకా దింపుతారు అనమాట. కంపెనీ కానీ మనం అయితే లోడింగ్ అయితే వేసుకున్నాం. ఒక్క ఛాయ్ తాపిమని చెప్పి ఎంత దెబ్బ నుంచి అడుగుతున్నది తెలుసా. కీసర దగ్గర ఆడ తాపిస్తా అన్నాడు, కీసర దగ్గర. ఆ కీసర కూడా వచ్చింది, ఇంతవరకు ఆపుడే లేదు. ఏడా తాపిస్తారా కీసర్ దగ్గర అన్నావు మరి చౌరస దాటినాక అంటావు కదా. అరే చౌరస్తనే కట్టినారు, దాన్ని ఏమంటారు? ఎంతో సేపు అవుతుంది సార్. అది చూపిస్తారా? ఛాయ్ అడుక్కుంటున్నా, ఒకటే ఛాయ్ అడుక్కుంటుంటే ఆడుకుంటున్నా నాతోటి. ఇప్పుడు ఆడికి పోవాలా, ఆడికి పోయిన తర్వాత వాళ్ళు ఎంత టైం చెప్తారో. వాళ్ళది కూడా ఇలా సర్వర్ డౌన్ ఉంది అన్నాడు అనుకో, సచ్చింది గొర్రె. చూడాలి ఇప్పుడు ఏంది వాళ్ళు మాక్సిమం ఇవాళ అయితే అన్నారు. లోడింగ్ పేపర్ కూడా ఇవాళ అయిపోతాయి, పొద్దున్న అయితే రా అన్నాడు. బండ్ల కూడా ఒక సార్ ఉంటాడు అంట, సార్తో పాటు వాళ్ళ నంబర్ ఇస్తా, సార్ ఆడదాకా వచ్చి ఆ బండి ఎక్కువ డైరెక్ట్ కంపెనీ దాకా వస్తాడు. నేనే పోలే. పొద్దున మామూలుగా 8:30కు ఈసీఎల్ నుంచి డైరెక్ట్ కంపెనీ దగ్గరకు బస్సు ఉందంట. సరే దానికి పోదాంలే అనుకున్న తర్వాత రాత్రి మా బావ చెప్పేసరికి సరే అనుకున్నాయి. ఈసారి చౌరస్తా కూడా దాటింది. ఇదేంది ఛాయ్ డబ్బు ఉందాడా? ఛాయ్ ఏడుంది? ఏడుంది ఛాయ్ హోటల్? ఛాయ్ హోటల్ ఏడా? మన ఇంటి ఛాయ్, మన ఇంటి భోజనము, మన ఇంటి ఛాయ్ ఉంటది. అది వేరే ఆపిస్తారంట. ఈ తర్వాత దొరుకుతుంది ఆటి కంపెనీ నూడికి పోతుంటే మధ్యలో ఉంది, ఆడ ఆపిస్తా అని చెప్తుండు మళ్ళా. అది వైన్స్ చూపిస్తాను, నాకు తెలుసు. అది ఆడుంది. అది ఇక్కడ పెట్రోల్ పంప్ దాటిన తర్వాత టర్నింగ్ పైన ఉంటది. ఛాయ్ మీదనే విరక్తి వచ్చేటాడు ఎచ్చుడు మా వాడు నాతో. ఆడుంది చూడు రైట్ సైడ్. మన ఇంటి ఛాయ్ అంటారా? ఏదో ఒక ఇంటి ఛాయ్ మొత్తానికి అయితే ఛాయ్ ఆపిస్తుంది అనమాట. టిఫిన్ చెప్పిస్తావా? నువ్వు తినొచ్చినావా? అందులో మనం ఉన్నాం అయితే పోతున్నారా? హోటల్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. అడుంది హోటల్ అంత అనుకుంటారు. ఏ బండి వస్తలేదు, అటు వస్తలేదు, ఇటు వస్తలేదు, సరే ఉన్నాడు. నిన్న 5 పాయింట్స్ కింద పడ్డాడు. మాత్రం ఎక్కువ.
తాగి ఆడ తీసుకోవాలా ఆడ తాగి తాగు తాగు అందరు తాగు అయ్యా అమ్మా అడు మావాడు నిన్న బండి పట్టగడ్డలే కానీ పోయి ఫైన్స్ కింద పట్టాడంటే బండికి ఇరించి పట్టాడంట పైనుంచి అది ఎనుపూత కాడ తాకిందంటే నొప్పి నొప్పి అవుతుందంట నడుపుతా తీరా అంటే ఇస్తాడు బండి నడుపుతా నాకు ఇచ్చాలమ్మా చల్ల చుట్టూ ఆగరాదురా 2 నిమిషాలు పోదాం కానీ ఎట్లా నీ 3 బాక్సులు కదరా చల్లగా ఉంది చెట్టు కింద బాగుంది తెలుసాడు చల్లగా నడుగా గేరు గీర్లు వేస్తున్నావు నడు స్టార్ట్ చేయి కరెక్ట్ మళ్ళీ అలా ఊరు ఇంటర్నెట్లు ఉన్నా ఇడికి రాగానే కంపెనీ నుంచి అక్టన్ కంపెనీ నుంచి ఫోన్ చేసిండు అనమాట ఫోన్ చేసి అన్నయ్య ఇలా కూడా సర్వర్ డౌన్ ఉంది నేను ఫోన్ చేసినప్పుడు రా అంటే అన్న నేను మాక్సిమం వచ్చినా వస్తా అంటే రా అన్నా లేకుంటే మిమ్మల్ని పని ఉంటే చూసుకో అంటున్నాను ఎట్లే బండి అన్లోడ్ ఉంది కదా ఈ బండి అన్లోడింగ్ అయితే పోతా మళ్ళీ ఆడ ఒప్పుకొని ఏం చేయాలి ఎట్లే బండి ఉంది బండి అన్లోడ్ అయినాక మళ్ళీ అయినా దింపుతాడు మళ్ళీ బండి తను పోయి కీసర్ కంపెనీ పోయి కంపెనీలో అయితే అన్లోడ్ చేసుకొని అప్పుడు వరకు వాళ్ళు ఫోన్ చేస్తే దాన్ని బట్టి చూసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తా అనమాట ఇప్పుడు ఇప్పుడైతే కీసర్ కంపెనీకి అయితే పోతున్నాం ఈతర కంపెనీ దాకా వచ్చినాం ఇతర కంపెనీ దగ్గరకు వచ్చి పేపర్ ఇట్లా బండి దిగి ఇట్లా పేపర్ పట్టుకుంటూ కథం అలా మా బావ ఫోన్ చేసిండు ఫోన్ చేసి డైరెక్ట్ నన్ను ఆడ తిప్పేమన్నాడు కంపెనీ కాడ వేరే లోడ్ వచ్చిందంట బండికి ఈ లోడింగ్ అయ్యే వరకు టైం పడుతుంది కదా ఆ టైం ఎందుకు వెయిట్ చేయాలి వేరే లోడ్ వచ్చింది ఆ బండి తీసుకుని వెళ్ళిపో అన్నాడు ఆడికి తిరుగుడే సరిపోతుంది పొద్దున పోయేటప్పుడు ఒక 5 కిలోమీటర్లు అనుకుంది ఇప్పుడు ఒక 5 ఇటు దాకా వచ్చిన 10 మళ్ళీ ఇటు పోయి మళ్ళీ ఇటు రావాలా సరిపోయింది వీళ్ళు 15-20 కిలోమీటర్లు పోతుంది ఇప్పుడు ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది అనమాట ఆ లోడ్ ఎడుకుందో కూడా తెలియదు అశంతో బండి తీసుకుని అయితే ఫోన్ చేయమన్నాడు బయటకు వచ్చినాక సరే అని చెప్పిన అది బయట లోడ్ ఉందంట మరి ఎక్కడదో డైరెక్ట్ అయితే కంపెనీ దగ్గరికి పోయి బండి అయితే బయటకు తీసుకుని మా బాబుకి అయితే ఫోన్ చేస్తాను అనమాట ఎంతో మందికి ఈడు దాకా వచ్చి ఈ నుంచి రిటర్న్ తీసుకొని పోయినాం అనమాట కరెక్ట్ ఈడ హాస్పిటల్ దాకా వచ్చినాము ఈడ దాకా వచ్చి రిటర్న్ తిప్పుకున్నాం మేము మళ్ళా పోతున్నాం అదే రోడ్డు మా వాళ్ళకి పిచ్చి లేస్తుంది తిప్పుతుడు అని ఇలా మావాడు నన్ను అయితే దింపేసిండు అనమాట ఇక్కడ మావాడు అటు వెళ్ళిపోతాడు నేను బండి తీసుకొని అయితే పోవాలి ఇప్పుడు మళ్ళా రైట్ మళ్ళా బాయ్ బాయ్ చలో అప్పుడు పోయి బండి తీసుకొని డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాం ఇంటి నుంచి వెళ్ళిపోతాం మళ్ళీ అంతా ఫుట్ తిరగాల ఈ గేట్ల నుంచి పోతాం అది పోతాం మళ్ళీ ఫోన్ వాడని తిరగాలి బండి అయితే బయటకు తీసుకొచ్చాను అనమాట ఈ నుంచి అయితే బయలుదేరాం ఈ నుంచి డైరెక్ట్ అక్కడికి లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోవాలి పొద్దున ఎంత బాగుంది చల్లగా డైరెక్ట్ అయితే సూరారం పోవాలంట సూరారంలో అయితే లోడ్ వేసుకోవాలి అది ఆ నుంచి ఏడుకుందో కూడా తెలియదు అనమాట అట్లయితే లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపో అని చెప్పిండు సరే అని చెప్పిన ఆడ పోయే వరకు మనకి ఎట్లా నోయించే టైం అవుతుంది ఆడి పోయే వరకు ఎంత టైం పడుతుందో చూడాలి రోహిత్రి లోపల అయిపోయిందంటే టెన్షన్ లేదు లేకుంటే ఆగాల్సి వస్తుంది అనమాట రాత్రి 10 గంటల దాకా క్లచ్ టైట్ అయిపోయింది మొత్తం టోటల్ కూడా అయితే బండి టోటల్ కూడా అయితే లేదు క్లచ్ మరి దారుణం చూపిస్తా క్లచ్ది హెయిర్ పిక్కుతున్నా అది క్లచ్ మొత్తం టైట్ అయిపోయింది క్లచ్ చాలా ఘోరంగా టైట్ అయిపోయింది అనమాట అది ఇప్పిన చేసి మళ్ళా పెట్టిన అనుకుంటా
గబ్బ అయితే వీళ్ళు దారుణం పోతా రన్నింగ్ లేదు పని పెట్టినది బండి మరి దారుణం. క్లచ్ టోటల్ చేసిన బండి గుంజి 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 గట్టి గుంసి వచ్చింది. స్టార్టింగ్ లోనే గుంజిన అనమాట. టోటల్ అయింది కానీ ఈ క్లచ్ హార్డ్ అయిపోయింది చాలా. అమ్మా చూద్దాం. ఆయిల్ కూడా ఇప్పిన, ఆయిల్ కొంచెం కింద పోయింది అనమాట. మామూలుగా ఏమైనా పట్టేసిందేమో అని అది కూడా చెక్ చేసినా దాంట్లో కూడా ఏం లేదు. ఇదిగో. అది కూడా ఏం లేదు. వేస్ట్ అయింది టైం అంతా. మా కరెక్ట్ మన మేడ్చల్ అవుటర్ దగ్గర ఉన్న దిగే కాడ ఉన్నా అనమాట. ఈ దిగే కాడ నెక్స్ట్ అంటే ఇది చూద్దాం మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసి బండ్లా తాగుదాం అంటే సుక్క నీళ్ళు లేవు. ఇంకా ఆ బండి ఉంది కదా, ఆ బండన్న దగ్గర పోయి కొన్ని నీళ్ళు పట్టుకొచ్చుకున్నా. వేరే బాటిల్ ఉండే అవన్నీ గరం అయిపోయి మొత్తం ఆనే పడేసాను నేను. అమ్మా ఏంటి బండి ఇట్లా వేయడం వల్ల నేను లోడింగ్ కాడికి పోతే ఆడ పట్టుకొచ్చిన అన్ని బాటిల్ అనుకున్నా. సుక్కలే బాటిల్లో చూసిన కొన్ని ఉంటే వేడుకునే పడేసాను నేను. ఎట్లుంది చూడు సిచ్యువేషన్. కింద మన మేడ్చల్ రూట్ ఇది. ఈ రూట్ ఏమో ఇట్లా పోతుంది నాకు కాపినాడ బ్రిడ్జ్ కాడ. చూద్దాం. బండి అయితే స్టార్ట్ చేసిన ఆల్రెడీ కొంచెంసేపు తెచ్చి స్టార్ట్ చేసిన అంటున్నా. స్టార్ట్ చేయాలా, స్టార్ట్ చేసి హెయిర్ ఎక్కిచ్చేసి దాన్ని బట్టి చూద్దాం. బండి అయితే అనుచి అయితే మూవ్ చేసిన అనమాట. అది అడ్డం సౌండ్ వస్తుంది కదా, అది ఏడుకెళ్ళి వస్తుంది ఒకసారి చెక్ చేసుకొని అప్పుడైతే బయలుదేరుతా. కొంచెం ముందుకు పోతే తెలుస్తుంది కదా అన్నట్టు కొంచెం ముందుకైతే పోతున్నాను. ఏదైనా మెకానిక్ ఉంటే ఫస్ట్ మెకానిక్ దగ్గర పోయి బండి అయితే పెట్టాలన్నమాట. ముంగట అడిగిన అనమాట. ముంగట అడిగితే ఇక్కడ ముంగట ఉందని చెప్పి మెకానిక్ షెడ్. ముంగట పోయి అడుగుదాం. మళ్ళీ యూటర్న్ చేసుకొని వచ్చిన, మళ్ళా కోంపల్లికి వెళ్ళే రూట్కి వచ్చిన. మళ్ళా పెయింటింగ్ ఉంది కార్లది. ముంగట కరెక్ట్ పెట్రోల్ పంప్ ఆపోజిట్. అది చేస్తారా చేయాలి అడగాల. మళ్ళా వేస్ట్ అవుతుంది టైం. బండి ఇట్లా రోడ్ల మీద ఆగకపోతే ఇంకా పిచ్చి వేస్తుంది అనమాట. చూసింది అనమాట మెకానిక్, సైడ్కి అయితే పెడితే ఆగన్నా, గ్యాప్ అయితే లేదన్నాడు మొత్తం. అదేం ప్రాబ్లమ్ అర్థమైతే లేదంట. ఫ్రీ అవుతుంది, ఆయన ముందు టైట్ అయిపోతుంది మళ్ళీ ఆటోమేటిక్. గడగడ సౌండ్ వస్తుంది మొత్తం. ఆయన వచ్చి చెక్ చేసిండు, క్లచ్ ప్లేట్లు మొత్తం ఇప్పాలంట. ఇప్పినాక లోపల స్ప్రింగ్ లేకుంటే బేరింగ్ ఉంటాయంట. అవి పోయి ఉండొచ్చు అని అంటుండు. జర చెప్పట్లా వాళ్ళ దంపుడు దంపుతుంది, అప్పుడే వాళ్ళ కొడుతుంది. అప్పుడే ఏం చూస్తారు ఇప్పుడు? ఆయన మా 2 బండ్లు చూడాలి, 2 బండ్లు ఉన్నాయి. ఆ బండి తర్వాత మన బండి కాడికి కావాలి. మా బాబు ఫోన్ చేసి చెప్పిన ఇట్లా సంగతి అంటే, ఇంకెవరన్నా ఉన్నారా అంటే దీని ఆపోజిట్ ఇంకోటి ఉంది, ఆడివే కనుక్కొని వచ్చింది. ఆడివే కనుక్కొని వచ్చిన తర్వాత వాళ్ళకి ఇలా బండి అయితే ఇలా కాదన్నాడు. కన్ఫర్మ్ చేసి చెప్తా, ఒక 10 నిమిషాలు ఆగన్నాడు. ఇంకా సరేనా అయిపోయింది. ఈ మెకానిక్ దగ్గర కూడా అడిగిన ఏదేదో స్టోరీలు ఉన్నాయి. ఎందుకులే అనిపించింది. మళ్ళీ డీజిల్ కూడా లేదు. ఎదురుగా బంక్ ఉంది, ఆ బంక్ లో ఫస్ట్ డీజిల్ కొట్టి యూటర్న్ చేసుకొని వచ్చి డీజిల్ కొట్టించుకొని డీజిల్ అయితే కొట్టిమన్నాడు. అప్పుడు చెప్తాను ఈడే చేపియాలనా లేకుంటే అవుటర్ రింగ్ రోడ్ కాడ లాస్ట్ టైం నాదిల్ చేపించిన అక్కడ చేపియాలనా కన్ఫర్మ్ అయితే చెప్తా అన్నాడు. అంతవరకు అయితే మనం యూటర్న్ చేసుకొని వచ్చి డీజిల్ అయితే కొట్టింది అనమాట. వాన పడి ఆగిపోయింది అనమాట. మంచిగా చల్లగా గాలి వస్తుంది. ఇప్పుడు చంపింది వాన అయితే. బండిని ఏడ ఆపోతే ఇప్పుడు టాప్ గేర్ వేసిన మొత్తానికి. టాప్ గేర్ వేసి డైరెక్ట్ అవుటర్ దిగేంత వరకు అది ఎయిర్ పట్టుకొని ఇంకేమైనా పట్టుకొని ఆడికి పోయినాక చూసుకుంటారు.
డైరెక్ట్ మన రామోజీ అవతల దిగేసి పెద్దంబర్పేట కాడ మెకానిక్ షాప్ ఉందన్నమాట. లాస్ట్ టైం చేపించిన కాడికి ఆడికే పోతారు. అవుటర్ ఎప్పుడెప్పుడు ఎక్కినా అని చూసినాడు. ఎందుకంటే ఈ గేర్లు మారడానికి వస్తారు, టైట్ అయిపోతుంది మొత్తం, క్లచ్ ఇంకా టైట్ అయింది. ఆడదాకా పోతుంది. అట్లా కాకపోతే జర చూసుకొని మన జాగ్రత్తలు ఉండాలన్నమాట. ఆడదాకా ఎట్లైనా పోతానే ఇటు దానిలాడి మొత్తానికి అయితే మెకానిక్ షెడ్ కాడికి అయితే వచ్చిన అనమాట. అన్నకైతే చెప్పాలి, అన్నని కలిసేసి ఇంకా దానికి కూడా టైం పడుతుంది అయిందని. ఎవ్వరు లేరు, ఎవ్వరు పన్నాలు బిజీ ఉన్నారు. వాడికి వస్తే తెలుస్తుంది అనమాట. नाव क्या चलो छोड़ो दबा गाड़ी गेम में रखो आगे रखो బండికి క్లచ్ సెట్టింగ్ అయితే చేసింది అనమాట. ఇంకొకటి వచ్చేసి మనకు బండి బ్రేక్ కొట్టగానే రైట్ పోతుంది స్టీరింగ్, అది కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసినా అన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి ఒకసారి ట్రాల్ కొడదామని అయితే బయటకు వచ్చి బ్రేక్ కొట్టినా కానీ రైట్కి పోతుంది బండి. ఆల్రెడీ చూపిస్తా, చెప్తా పోయి నాకు కొడితే మళ్ళీ రైట్కి పోతుందా అని చెప్పేసి. క్లచ్ అయితే జర పొద్దున కన్నా ఇప్పుడు కొంచెం బెటరే, చాలా బెటర్. పోతున్నాం కదా, మామూలుగా బ్రేక్ కొడతాయి స్టీరింగ్ తిరిగిపోతుంది, బ్రేక్ కొడితే స్టీరింగ్ తిరుగుతుంది. ఇగో అగో స్టీరింగ్ తిరుగుతుంది అనమాట. అది బ్రేక్ కొడితే రైట్ కట్ అయిపోతుంది బండి. నా వెనక బండ్లు ఉన్నాయి, ముంగట యూటర్న్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కొడతా చూద్దాం ఎట్లా వస్తుందో. మళ్ళా బ్రేక్ కొడుతున్నా ఇప్పుడు, పోతుంది రైట్ పోతుంది మెల్లగా. బండి అయితే చేయించినా కానీ ఇది అప్ సర్వీసింగ్ అవి చేయించమన్నాడు కంపల్సరీ. ఎందుకంటే మళ్ళీ బండి మీద రైట్ గుంచుతుంది. ఆల్రెడీ బ్రేక్ సెట్టింగ్ మళ్ళీ ఇంకోసారి చేసిండు, మళ్ళీ ఆయన కానీ రైట్ గుంచుతుంది. అప్ సర్వీసింగ్ ఒకసారి చేయించి వీల్ అరేంజ్మెంట్ కూడా చెప్పమన్నాడు. ఇక సరేలే అని చెప్పిన. మా బాగా ఫోన్ చేస్తే ఇక డైరెక్ట్ అయితే పార్కింగ్కి వెళ్ళిపో, మళ్ళీ పొద్దున్న లేచి జర హెయిర్ ఆరన్ పైప్ ఉంటది కదా, పైప్ కాడ లీక్ అవుతుంది అనమాట హెయిర్. అది కూడా పొద్దున భాస్కర్ అన్న చేస్తుంది, ఎలక్ట్రీషియన్ పని అది. ఇక పొద్దున డైరెక్ట్ అడిగి పోయి అది చేయించుకొని మనకి కిరా ఉంటే చూసుకోవాలి.